వర్గీకరణ కావాలని కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరు రావాలని అన్నగారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దీన్ని మనం అందరం అదృష్టంగా భావిస్తూ ఈ జాతి కోసం ఈ జిల్లా నుండి అమరులైనటువంటి మన అక్క అందరక్క పేదెల్లి రాధక్కకు ఒకసారి మనం అందరం కూడా నివాళులర్పించే పరిస్థితి. అట్లనే ఇరుగల గంగన్న మాదిగా మరియు కొల్లూరి గంగన్న మాదిగా ఒక్కడిగా ఉండి జిల్లా కేంద్రంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా జాతి జెండా నిలబెట్టినటువంటి పెరిగ రాజేశ్వర్ మాదిగా, అలాగే వెన్నెల లక్ష్మణ్ మాదిగా ఎంఆర్పిఎస్ కార్యాలయం దగ్ధం చేసి ఆ కార్యాలయంలో మంటల్లో ఇదైనటువంటి అన్న మన జిల్లపల్లి బానయ్య మాదిగా నార్నూరు మండల కేంద్రం ఇలా అమరత్వం సాక్షిగా మందకృష్ణన్న జాతి కోసం పిలిపిస్తే గౌరవనీయులు మన జాతి అధినేత పిలిపిస్తే ఈ 6 అమరుల వీరులు ఇంకా ఉన్నప్పటికీ అలా అమరుల పక్కన నేను కూడా ఉండేవాడినేమో. ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించే చరిత్ర అన్న ఉన్నదంటే అన్న కృష్ణన్న మాట్లాడి చేసిన ఈ ఉద్యమం అంత గొప్పది. 70 సంవత్సరాలుగా వర్గీకరణ ఫలాలు రాక ఏ అక్క మన డక్కలక్క బుడిగజంగం మోచి మాంగు ఇలా ఈ జాతులకు 70 సంవత్సరాలుగా రిజర్వేషన్లు రాలేవని పోరాటం, న్యాయబద్ధమైన పోరాటం సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఇంకా స్వార్థపరుల వర్గీకరణ అడ్డుకుంటామని 2 సార్లు మీటింగ్ పెడితే మాదిగల శక్తిని మాదిగల ఉపకులాల శక్తిని ఒక్కసారి ఆ స్వార్థపరుడైనటువంటి వివేక్ వెంకట స్వామికి ఎలా నిద్ర పట్టకుండా చేసిన నా మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. కబర్దార్ స్వార్థపరులారా, న్యాయమ్మ వైపు ఉన్నది, ధర్మమ్మ వైపు ఉన్నది, సమస్త సమాజమ్మ వైపు ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా మీ కుట్రలను ఛేదించడం కోసం, ఇంకా మీ కుట్రలను పసిగట్టి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు ఈ భారతదేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కనివిని ఎరగని రీతిలో మరో ఉద్యమానికి మరి యొక్క భారీ సాంస్కృతిక పోరాటమైనటువంటి అనాదిగా మనము నమ్ముకున్నటువంటి డప్పే ఆయుధంగా వేసుకొని దండోర దరువుతో హైదరాబాద్ గడ్డ మీద లక్షలాది డప్పులతో మారుమోగించే విషయాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ తెలంగాణ గడ్డ కోసమైతే రావాలని పోరాటం చేసిన కళా బృందాలు వేల గొంతులు, ఆ కళాకారులు కూడా మన జాతి నుంచే ఎక్కువ పోరాటం చేసిండ్రు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్ గడ్డ మీద మాదిగల యొక్క భారీ సాంస్కృతిక ప్రదర్శనమైనటువంటి వేల గొంతులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఇదే ఉత్సాహంతో ఇదే మన యొక్క జాతీయ ఐక్యతతోని మన శక్తి ప్రదర్శన చూపెట్టుకొని షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకునేంత వరకు హైదరాబాద్ నుంచి డప్పుతోని దర్వేస్తూ కదలాలే తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేసుకుంటూ సమయం చాలా తక్కువ ఉన్నది కనుక మన యొక్క గౌరవనీయులు ఈ యొక్క సామాజిక ఉద్యమాల పితామహుడు అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేయడం కోసం పోరాటం చేసినటువంటి మానీయుడు గౌరవనీయులు మన యొక్క ఆత్మగౌరవ ప్రతీక మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. కాబట్టి వారికి ఒక్కసారి చేతులతో కళ సాయుధంబలు కాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.